శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 1, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. తిథి చతుర్దశి ఉదయం 7 గంటల 6 నిమిషాల వరకు. ఉపరి పూర్ణిమ. వారం బుధవారం. నక్షత్రం ఉత్తర. సాయంత్రం 4 గంటల 17 నిమిషాల వరకు. ఉపరి హస్త. యోగం వృద్ధి. మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషం వరకు. ఉపరి ధ్రువ. కరణం వనజి. ఉదయం 7 గంటల 6 నిమిషాల వరకు. భద్ర. రాత్రి 7 గంటల 20 నిమిషాల వరకు. ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం ఉదయం 8 గంటల 48 నిమిషాల నుండి 10 గంటల 28 నిమిషాల వరకు. అభిజిత్ కాలం ఈరోజు లేదు. వర్జ్యం రాత్రి 1 గంట 10 నిమిషాల నుండి 2 గంటల 51 నిమిషం వరకు. దుర్ముహూర్తం పగలు 11 గంటల 47 నిమిషాల నుండి 12 గంటల 36 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల నుండి 1 గంట 44 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 39 నిమిషాల నుండి 12 గంటల 11 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 35 నిమిషాల నుండి 9 గంటల 7 నిమిషాల వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6 గంటల 3 నిమిషాల నుండి 8 గంటల 31 నిమిషం వరకు. సంగవకాలం 8 గంటల 31 నిమిషం నుండి 10 గంటల 58 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 58 నిమిషాల నుండి 1 గంట 25 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 25 నిమిషాల నుండి 3 గంటల 53 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి చైత్ర పౌర్ణమి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 53 నిమిషాల నుండి 6 గంటల 20 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 20 నిమిషాల నుండి 8 గంటల 41 నిమిషం వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 41 నిమిషం నుండి 11 గంటల 48 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 34 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 3 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 11 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 29 నిమిషాలు. సూర్యరాశి మీనం. చంద్రరాశి కన్య. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలిసిరావు. ధన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి. వృషభ రాశి రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదర వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మన్ననలను పొందుతారు. మిథున రాశి పాత రుణ ఒత్తిడి నుండి బయటపడడానికి నూతన రుణాలు చేయవలసి వస్తుంది. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఇంటా బయట చికాకులు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగములో ప్రతికూల వాతావరణం ఉంటుంది. కర్కాటక రాశి
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అప్పగించిన విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సింహరాశి ఆదాయం కన్నా ఖర్చు అధికమవుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో నూతన సమస్యలతో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కన్య రాశి సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు పొందుతారు. ఆర్థిక లాభం కలుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలిస్తాయి. అన్ని విషయాలలో బంధుమిత్రుల సహాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. తులారాశి ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చేయడం మంచిది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులలో స్వల్ప వివాదాలుంటాయి. వృశ్చిక రాశి చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ధనస్సు రాశి సంతానం విద్యా విషయాలు సమస్యాత్మకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమవుతాయి. ఖర్చులను అదుపు చేయటం కష్టంగా ఉంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. ప్రభుత్వ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగములో ఉన్నత పదవులు పొందుతారు. కుంభరాశి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం విషయంలో లోటుపాట్లు అధిగమిస్తారు. వ్యాపారములలో శత్రు సమస్యల నుండి బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీనరాశి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతానం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు తెలియజేసుకుంటూ స్వస్తి.